ఆశ, ఒకసారి ఇట్రా అమ్మా. చెప్పండి నాన్న. నీ డిగ్రీ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. అవును. మరి ఇంకా పై చదువులు చదువుతావా? ఎవరు? నేనా? నా వల్ల కాదు. అయితే నీకొక మాట చెప్పాలి. ఏంటి నాన్న? భాగ్యం, నువ్వు చెప్పవే. ఇలాంటి వాటికి నేను అవసరం మీకు. ఏం లేదే, మీ నాన్న నీకో సంబంధం చూశారు. చెప్తే నువ్వేమంటావో అని సంకోచిస్తున్నారు. దీనికెందుకు నాన్న అంత ఇబ్బంది పడతారు? అంటే పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? 20 ఏళ్లకే పెళ్ళేంటి నాన్న అంటావేమో అని నా భయం. అలాంటిదేం లేదు. అయితే నేను రంగారావుకి ఓకే చెప్పేస్తాను. అదేంటి, రంగారావు మావయ్యకి చెప్పడం ఎందుకు? వాళ్ళ అబ్బాయి అర్జున్తోనే కదా నీకు పెళ్లి కుదిరేది. ఏంటి, అర్జునా? ఏమ్మా, అర్జున్ అంటే నీకు ఇష్టం లేదా? వాడు చాలా మంచోడు, నిన్ను బంగారంలా చూసుకుంటాడు. వాడి గురించి నాకు తెలియదు నాన్న. కాకపోతే ఇలాంటి పల్లెటూరు సంబంధాలు చూడకండి. నాకు అమెరికా వెళ్ళి చదువుకునే నీ తెలివితేటలు లేవు. కనీసం పెళ్లి చేసుకునైనా అమెరికా వెళ్ళాలని నా ఆశ. అమెరికా సంబంధమా? అవును. మీరు చూస్తే అమెరికాలో చూడండి నాకు సంబంధాలు. అదేం కోరిక తల్లి, మా అందరికీ దూరంగా వెళ్ళిపోతావా? అది కాదు నాన్న, నాకు చిన్నప్పటి నుండి అమెరికాకి వెళ్ళాలని కోరిక. నా రూమ్లో, నా ఫోన్లో అన్ని వాల్పేపర్స్ అక్కడవే ఉంటాయి. అక్కడే సెటిల్ అవ్వాలన్నది ఈ ఆశకున్న ఒకే ఒక ఆశ. కాదనొద్దు నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే అమెరికా అబ్బాయినే చేసుకుంటాను అంతే. మన తెలుగు వాళ్లే కానీ అక్కడే సెటిల్ అయిన వాళ్ళని చూడండి. ఆకాశానికి రాళ్ళు విసిరినంత మాత్రాన ఆకాశంలో పడవు, మన మొహం మీదే పడతాయి. అంత అత్యాశ ఎందుకే నీకు? ఆడపిల్లవి, పెళ్ళయ్యాక తల్లిదండ్రులకి దగ్గరగా ఉండాలని కోరుకోవాలి. మంచికి చెడుకి నీకు అండగా మేముంటాం. ఏమవదు, మీరు నాకు అమెరికా సంబంధం చూడాలి అంతే. కనీసం మన స్తోమత గురించైనా ఆలోచన ఉండాలా లేదా నీకు? ఆ మాట విన్నాక ఆశ వాదించడం ఆపింది. ఆలోచనలో పడింది. సరే అమ్మా, మీరిప్పుడే సంబంధాలు చూడకండి అయితే నాకు. నా పెళ్ళికి అంత తొందర ఏం లేదులే అనేసి గదిలోకి వెళ్ళిపోయింది. అందుకే కూతుర్ని అతిగారాబం చేయొద్దని చెప్తాను. నా మాట వింటారా ఈ కనకరాజు గారు? నువ్వు నీ భర్త మాట వినేదానివైతే నీ కూతురు తండ్రి మాట వింటుందిలే అని ఒకరినొకరు తిట్టుకున్నారా భార్యాభర్తలు. ఇప్పుడేం చేద్దామంటారు? కొంతకాలం ఆగుతాం, అది పరిస్థితుల్ని అర్థం చేసుకొని మన మాట వింటుందేమో. అది కూడా నిజమే. ఆ సంభాషణ అక్కడితో ముగిసిపోయింది. కానీ ఆశ ఆలోచన మాత్రం చాలా అడుగులు ముందుకు వేసింది. అమ్మా నాన్న నాకు అమెరికా సంబంధం తీసుకురాలేరని అర్థమైపోయింది. కానీ నేను అమెరికా వెళ్ళాలి. చదువు కోసం వెళ్దామంటే ఎప్పటికైనా అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఇంగ్లీష్ గట్టిగా నేర్చుకున్నా తప్ప మిగతా సబ్జెక్టులు మనకు ముక్క కూడా రాదు. ఏదో కాపీ కొట్టి పాస్ అయిపోయాను. మరి నా ఆశ నెరవేర్చుకోవడానికి మార్గం ఏంటి అని ఆలోచిస్తుండగా ఆమెకు తన సోషల్ మీడియా అకౌంట్కి ఒక మెసేజ్ వచ్చింది. ఫేస్బుక్ మెసేజా? నాకెవడు పంపేది అనుకుంటూ పేజీ ఓపెన్ చేసింది. ఆర్యన్ అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవడు వీడు, మన కాలేజ్ వాడా, చూద్దాం అని ఒకసారి అతని ప్రొఫైల్ చెక్ చేసింది ఆశ. ఏంటి, అమెరికాలో సెటిల్ అయినవాడా? టెక్సాస్లో ఉద్యోగమా? అమ్మో ఆశ, నీ కోరిక దేవుడు విన్నట్టున్నాడే. వీడి గురించి వివరాలు తెలుసుకోవాలి. పెళ్ళైన వాడా కాదా అని వివరాలు తెలుసుకుంటే వాడిని ఇంప్రెస్ చేయగలిగితే అమ్మ నాన్నలు ఎక్కువ కట్న కానుకలు ఇవ్వలేకపోయినా నా పని జరుగుతుంది అనుకున్న ఆమె, లేదు వెంటనే యాక్సెప్ట్ చేస్తే వాల్యూ ఉండదు అని సాయంత్రం వరకు ఆగి అతని రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత 1 గంటకి ఆమెకు హాయ్ అనే మెసేజ్ వచ్చింది. ఆశ కూడా రిప్లై ఇచ్చింది. నెమ్మదిగా అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది. వివరాలు తెలుసుకుంది. మీరు కూడా తెలుగు వాళ్ళేనా? అవును ఆశ గారు. ఏదో క్యాజువల్గా మీ ప్రొఫైల్ సజెషన్ వస్తే రిక్వెస్ట్ కొట్టాను. మీరేమనుకోలేదుగా? అయ్యో అలా ఏం లేదు. అమెరికాలో నాకు ఒక ఫ్రెండ్ అయినా ఉన్నాడని గొప్పగా చెప్పుకోవచ్చు. నేను కూడా. చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు. అయితే మనం ఫ్రెండ్స్ అంటారా? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించానంటే నేనే ముందు ప్రపోజ్ చేస్తున్నట్టు కదా. అదే ఫ్రెండ్షిప్ని. అలా అయితే ఓకే. అవును, మీ అకౌంట్లో మీ ఫోటో ఒక్కటి కూడా లేదేంటి? నేను ఎలా ఉంటానో తెలిస్తే గానీ ఫ్రెండ్షిప్ చేయరా? అలా ఏం కాదు, కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా. చూద్దాం, ఒక 6 months వరకు మనం చాటింగ్ చేసుకుందాం. కావాలంటే వాయిస్ కాల్స్ కూడా చేస్తాను వీకాప్స్ అప్పుడు. వీడియో కాల్స్ అడగకూడదు. ఎందుకండి?
మీరు మనుషుల్ని వాళ్ళ లుక్స్ని బట్టి ఇష్టపడతారా, మనసుని బట్టి ఇష్టపడతారా అనేది తెలుసుకోవాలనుంది. నువ్వెలా ఉంటే నాకేంట్రా, అక్కడ సెటిల్ అవ్వడానికి నాకు నువ్వే మార్గం. బాలేకపోయినా అడ్జస్ట్ అవ్వాల్సిందే అనుకుంది ఆశ. ఏంటండి రిప్లై ఇవ్వట్లేదు? ఇద్దరు మనుషులు కలిసి బతకాలంటే వాళ్ళ ఆలోచనలు కలవాలి. అందం శాశ్వతమైన విషయం కాదండి, ఇది నా నమ్మకం. అయినా స్నేహం చేయడానికి ఒక వ్యక్తి ఎలా ఉన్నారని చూడాల్సిన అవసరం లేదు. అంటే ఒకవేళ ప్రేమ, పెళ్లి ఇలాంటి విషయాలకైతే తప్పనిసరి అంటారా? అంటాను. ఒకవేళ నిజంగా ఎప్పటికైనా మీ మీద నాకు అలాంటి ఆలోచన వస్తే ముందు మిమ్మల్ని చూశాకే ఓకే చేస్తాను. ఎందుకు? మీ వయసు ఎంతో తెలుస్తుంది కదా. ఈ ప్రొఫైల్లో ఉన్న వయసు నిజమైందో కాదో. మీరు ఒకవేళ 70 ఏళ్ల ముసలాడో అయితే నా పరిస్థితి ఏంటి? ఆశ పెట్టిన మెసేజ్కి ఆర్యన్ చాలా నవ్వుకున్నాడు. అంత మారుమూల పల్లెటూరులో ఉండే నీకు ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అమెరికా వెళ్ళి సెట్ అయ్యే వాళ్ళు కూడా పల్లెటూరు నుండే వెళ్తారండి. అంత చిన్న చూపెందుకు? అయ్యో అలా కాదు, నేనేదో నా ఒపీనియన్ చెప్పానంతే. అలా అతని మనసుకి దగ్గరయ్యే మాటలు మాట్లాడేది ఆశ. ఓ 3 నెలలు గడిచాయి. వర్షాకాలం మొదలైంది. ఆ సంవత్సరం వాళ్ళ ఊర్లో వరదలు విపరీతంగా వచ్చాయి. చాలా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగాయి ఊళ్ళో వాళ్ళకి. కనకరాజు తన పొలంతో పాటు ఊళ్ళో మరొకరి పొలం 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెట్టుబడి పెట్టాడు. ఆ వరదల కారణంగా అదంతా నష్టపోయాడు. బ్యాంకు నుండి తీసుకొచ్చిన అప్పుకి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి అయింది. ఏమిట్రా కనక, ఇల్లు దాటి బయటికి రావడం లేదు? ఏం చేయాలి రంగా, నా పరిస్థితి ఇలా అయింది. దేవుడికి మరీ నా మీద ఇంత చిన్న చూపేంటి? లేక లేక ఈ సంవత్సరమే నేను ఆ సుబ్బారావు పొలం కౌలుకు తీసుకున్నాను. పెట్టిన పెట్టుబడి మొత్తం మట్టిలో కొట్టుకుపోయింది. ఇక ఈ ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తీర్చడం తప్ప వేరే దారి లేకుండా అయిపోయింది. అదేంట్రా, ఆ అమ్మాయి పేరు మీద డబ్బులేమీ దాచలేదా నువ్వు? నీకు తెలుసు కదరా, దాచిన డబ్బంతా ఖర్చు పెట్టి పోయిన సంవత్సరం 2 ఎకరాలు పొలం కొన్నానుగా. ఇప్పుడిప్పుడే కుటుంబ పరిస్థితి బాగుపడుతుంది. కూతురికి పెళ్లి చేసి ఆ పొలాన్ని కట్నంగా ఇవ్వొచ్చనుకున్నాను. నా ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేసినా ఎప్పటికైనా తీర్చాలి. ఎలా తీర్చాలి? నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తానురా. నేను మా అమ్మాయి లక్ష్మి పెళ్లికి ఒక 15 లక్షల వరకు జమ చేశాను. దానికి ఎప్పుడే పెళ్లి చేయాలని అనుకోవడం లేదు కదా. ఆ డబ్బు నీకు ఇస్తాను. నీకెంత అప్పు ఉందో అది కట్టేసాయి. కాకపోతే ఆశకి అర్జున్కి పెళ్లి చేయడానికి ఒప్పుకోవాలరా నువ్వు. అదేంట్రా? అవును, ఇప్పుడు ఆశకి అర్జున్కి పెళ్లి చేస్తే ఆ పొలం నువ్వు నాకు కట్నంగా ఇస్తావు. నాకు పొలం మిగులుతుంది, నీకు అప్పు తీరుతుంది. ఇద్దరికీ నష్టం జరగకుండా బ్యాలెన్స్ అవుతుంది కదా. భవిష్యత్తులో నేను ఆ పొలం అమ్మేసి లక్ష్మి పెళ్లి చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పొలం కొనరు, తెలిసిందేగా. కానీ ఆశ ఎందుకు ఒప్పుకుంటుందో లేదో. ప్రయత్నించి చూడరా, నాకు తోచిన మార్గం నేను చెప్పాను అని చెప్పి రంగారావు వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలు విన్న భాగ్యం కూతురు దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పింది. ఆశకి ఏం చేయాలో తోచలేదు. ఆర్యన్ అడిగితే ఏదో ఒక సలహా ఇస్తాడని అతనికి కాల్ చేసింది, మెసేజ్లు పెట్టింది. కానీ దేనికి రిప్లై రాలేదు. అలా ఒక వారం గడిచింది. ఆర్యన్ నుండి ఏ మెసేజ్ లేదు. ఆమెకి ఏం చేయాలో తోచలేదు. కుటుంబ పరిస్థితులకి లొంగిపోయింది. తన తండ్రి కష్టాన్ని తీర్చడానికి అర్జున్తో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది. ఏరా అర్జున్, నీకు ఆశకి పెళ్ళంటగా? అవునరా, నాకు కూడా ఇంకా షాకింగ్గానే ఉంది. పలకరిస్తేనే మొహం తిప్పుకొని వెళ్ళిపోతుందిరా అది. పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది? ఎలా అయితే ఎందుకురా, నీకు అదంటే ఇష్టమేగా. రేయ్, నాకు కాబోయే పెళ్ళాం అది. అది ఇది అని మాట్లాడితే పళ్ళు రాలుతాయి. సారీరా. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి నాకు అదంటే ఇష్టం. కానీ అది మాత్రం నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు దానికి రికార్డులు కూడా రాసిచ్చాను తెలుసా. అవసరం ఉంటే మెత్తగా మాట్లాడేది, లేకపోతే కసురుకునేది. రాక్షసి. నేను దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పాలని ఎన్నిసార్లు దాని వెంట తిరిగానో. నాకు ఛాన్సే ఇవ్వలేదురా. నా బాధ చూడలేక మా నాన్న కనకరాజు మామయ్యతో వెళ్ళి మాట్లాడాడు. అప్పుడు కూడా మేడం గారు ఒప్పుకోలేదంట. మరి ఈసారి ఏమైందో? ఇంట్లో వాళ్ళు ఒప్పించుంటారులేరా. ఇంకేం, సంతోషంగా పెళ్లి చేసుకో. నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి మాకు పార్టీ గట్టిగా ఇవ్వాలి. ఇదిగో తీసుకో. ఏంట్రా,
10,000 ఉన్నాయిరా, మన ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి నువ్వే పార్టీ ఇచ్చేయి. నా బంగారం నా సొంతం అయిపోతోంది. ఆ ఫీలింగ్ ముందు ఎంత ఖర్చు పెట్టినా బాధ అనిపించదురా. నువ్వు రావా పార్టీకి? ఈ ఆనందం మందు కడుపులో పోసుకుంటే తగ్గేది కాదు, పెరిగేది కాదు. దీన్నిలాగే అనుభవిస్తాను పెళ్ళయ్యేదాకా. కానీ పెళ్ళయ్యాక ఎలాగో అది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏంట్రా అంత మాట అన్నావు? అక్కడ ఆశ మామూలుగానే పెళ్ళాలి మొగుళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరు. అందులోనూ ఆశ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు. నాకు తెలిసిపోతోంది నీ భవిష్యత్తు. ఇప్పుడే ఆనందపడు, పెళ్ళయ్యాక ఏమీ మిగలదు నీకు. అది నీకు చుక్కలు చూపిస్తుంది. అలా అనకురా. అయినా దాన్ని భరించడం నాకు అలవాటేలే. నా పెళ్ళాంగా నా కళ్ళ ముందుంటుంది కదా, అది చాలు. ఊరంతా వరదలొచ్చి కొట్టుకుపోతే నువ్వు మాత్రం పెళ్లి చేసుకోబోతున్నానన్న ఆనందంలో కొట్టుకుపోయేలా ఉన్నావు. సరే, నేను వెళ్తాను మన ఫ్రెండ్స్ దగ్గరికి. బాయ్. ఆ తర్వాత వారం రోజులకి ఆశకి అర్జున్కి పెళ్లి జరిగింది. థ్యాంక్సే, నువ్వు అసలు నాతో పెళ్లి ఒప్పుకుంటావనుకోలేదు. నాకెంత ఇష్టమో తెలుసా నువ్వంటే. ఇవాళ ప్రపంచంలో అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను నేను, నాకు తెలుస్తోంది. అర్జున్, సారీ. దేనికి? నేను నాన్న పరిస్థితి చూసి తప్పక పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడే ఈ రిలేషన్ని హార్ట్ఫుల్గా నేను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. నువ్వు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్వే కదా, అర్థం చేసుకుంటావని అనుకున్నాను ఏదో ట్విస్ట్ ఇస్తుందని. సర్లే, పెళ్ళైతే అయిపోయింది కదా, ఎప్పటికైనా మారదా. పర్లేదు ఆశా, నువ్వు ఇబ్బంది పడేలా నేనేం నడుచుకోను. ఎప్పుడు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావో అప్పుడే యాక్సెప్ట్ చెయ్యి. అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉందాం, ఓకేనా? సరే. ఈ ఆర్యన్ గాడు సడన్గా మాయమైపోయాడు. వాడు కాంటాక్ట్లో ఉంటుంటే వీడిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. ఏమైంది వాడికి? కావాలని నన్ను అవాయిడ్ చేశాడా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా? వాడి అకౌంట్ యాక్టివ్గా లేదు చాలా రోజులుగా. తొందరపడి ఈ పెళ్లి చేసుకోలేదు కదా నేను. మళ్ళీ సడన్గా వాడు ఫోన్ చేసి ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అంటే ఏంటి నా పరిస్థితి? అయినా నా పిచ్చిగాని, నాకంత అదృష్టం ఉంటే వీడితో పెళ్ళెందుకు జరుగుతుంది? దేవుడా, నిన్నొకే ఒక కోరిక కోరాను, అమెరికా పంపించమని. ఊరి పొలిమేర కూడా దాటనివ్వలేదు నువ్వు. ఏంటో నా కర్మ. ఆ తర్వాత రోజు నుండి ఆశకి తన గమ్యం ఏమిటో అర్థం కాక మౌనంగా ఉండేది. అర్జున్ భార్యని సంతోషపెట్టడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఓ 1 నెల రోజులు గడిచాయి. ఎక్కువ సమయం భర్తతో గడపడం వల్ల నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆశ తనతో నవ్వుతూ మాట్లాడడం మొదలు పెట్టాక అర్జున్ మనసులో ఆశలు మరిన్ని చిగురు తొడిగాయి. తొందరలో తన భార్య తన మనసులో స్థానం ఇస్తుందనే నమ్మడం మొదలుపెట్టాడు. ఓ రోజు, అత్తయ్య, అర్జున్ ఎక్కడా కనిపించట్లేదు. ట్రాక్టర్ ఏదో రిపేర్ వచ్చిందని తీసుకెళ్లాడమ్మా. ఓ అలాగా. ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది, నేను చూస్తున్నాను. పెళ్ళైన కొత్తలో చాలా ముభావంగా ఉండేదానివి. మొత్తానికి నా కొడుకు నిన్ను మారుస్తున్నాడనమాట. అలా ఏం కాదత్తయ్య, కాలేజ్లో ఉంటే చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి టైంపాస్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఉండేది అర్జున్ మాత్రమే. తనతో కాకుండా ఇంకెవరితో ఫ్రెండ్షిప్ చేసే ఆప్షన్ లేదు కదా. అయినా తనందరినీ బాగా అర్థం చేసుకుంటాడు, చెప్పింది వింటాడు, మంచివాడు. మొగుడు మంచోడని అర్థం చేసుకుంటే చాలదు, మీ ఇద్దరికీ ఓ జీవితం మొదలైందని కూడా అర్థం చేసుకో. కొత్త జంట అంటే ఎంత కలకల్లాడుతూ ఉంటారో తెలుసా? అంత సంతోషం ఇంకా మీ మధ్య కనబడడం లేదు. మన అరచేతుల్లో ఉన్న అదృష్టాన్ని అర్థం చేసుకొని ఆనందంగా బతికితేనే జీవితం అందంగా ఉంటుంది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టండి, సరేనా? ఆవిడ మాటలకు ఎలా స్పందించాలో అర్థం కాక ఆశ ఒక చిన్న నవ్వు నవ్వింది. తర్వాత గదిలోకి వెళ్ళిపోయింది. ఇక నా జీవితం ఇంతేనా? అర్జున్ని భర్తగా ఒప్పుకొని ఈ ఊర్లో మిగతా ఆడవాళ్ళలాగా ఈ పల్లెటూరికి అంకితం అయిపోవడమేనా? అంతే రాసి పెట్టాడేమో దేవుడు. ఒకటైతే నిజం, అర్జున్ చాలా మంచివాడు. తను పక్కనుంటే చాలా సరదాగా అనిపిస్తుంది, లేకపోతే చాలా బోర్ కొడుతుంది. ఇక నాకు మిగిలిన దారి అదే అయితే యాక్సెప్ట్ చేయాలా? అమెరికా వెళ్ళాలన్న నా కలకి అర్థం లేనట్టేనా అని ఆలోచిస్తూ టీపాయ్ మీద ఉన్న అర్జున్ ఫోటోను చేతిలోకి తీసుకుని, నీ ప్రేమ చాలా గట్టిదిరా అర్జున్, నా కాళ్ళకి సంకెళ్ళేసేసింది అంటూ మాట్లాడుతోంది. అప్పుడే తన ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. ఏమరపాటుగానే ఆశ మెసేజ్ ఓపెన్ చేసింది. హాయ్ ఆశ, నేను ఆర్యన్. చాలా రోజులుగా మాట్లాడట్లేదు కదా, సారీ అని ఉంది.
ఓ 2 నిమిషాలు ఆమెకు ఎలా స్పందించాలో అర్థం కాక ఆగిపోయింది. ఆ తర్వాత, అసలు ఏమైంది ఆర్యన్? ఎంత ట్రై చేశానో నీతో మాట్లాడడానికి. ఏమైపోయావు? నా ఫేస్బుక్ అకౌంట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, సడన్గా బ్లాక్ అయింది. లాగిన్ చేయడానికి ఎంత ట్రై చేసినా అవ్వలేదు. అప్పటికప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసి నేను కాంటాక్ట్ చేయొచ్చు, కానీ మిగతా కాంటాక్ట్స్ అన్నీ సంపాదించాలన్న ఉద్దేశంతో అదే అకౌంట్ని మళ్ళీ రీయాక్టివ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. పైగా వర్క్ బిజీ, మొత్తానికి పని జరగలేదు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ చేస్తున్నాను. నా మొహంలాగే ఉంది. ఈ పని నువ్వు 1 రోజుల క్రితం చేసుంటే ఇంకా బాగుండేది. లేదాశ, నేను కూడా చూడాలనుకున్నాను. ఓ నెల నేను నీతో మాట్లాడకపోతే నువ్వు నేను ఇద్దరం ఎలా ఫీల్ అవుతామని. నువ్వెలా ఫీల్ అయ్యావో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బరువు మోసినట్టు అనిపించింది. అప్పుడే అర్థమైంది నాకు నువ్వు ఫ్రెండ్వి మాత్రమే కాదని. ఏమంటున్నావు? నాకు నువ్వు బాగా నచ్చావు ఆశ. లైఫ్ లాంగ్ నీతో కలిసి బతకాలనిపిస్తుంది. ఆ మెసేజ్ చూశాక ఆశ ప్రపంచం తలకిందులైపోయింది. తన చూపు మొదటిగా తన మెడలో ఉన్న తాళి మీదకు వెళ్ళింది. ఎంత పని చేశావురా! తొక్కలో టెస్ట్ పెట్టడానికి నువ్వు చేసిన పని నా ప్రాణం మీదకొచ్చింది. ఇప్పుడు నీకేం చెప్పాలి? ఏం చెప్తాను? ఉన్నదే చెప్తాను. ఏమైంది ఆశ? రిప్లై లేదు. ఏం రిప్లై ఇవ్వాలి? 1 రోజుల క్రితం అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఎందుకంతగా నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశానో తెలుసా? నీకు ఈ ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవడం అప్పుడు నాకు చాలా అవసరమైంది, కానీ నీ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు. అందుకే తప్పక మా ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లంని గట్టెక్కించడం కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. ఏంటి, పెళ్లి చేసుకున్నావా? అవును. ఇప్పుడు వచ్చి ఐ లవ్ యూ అంటే ఏం చేయాలి నేను? అలా కాదాశ, ఈ పెళ్లి నువ్వు ఇష్టపడి చేసుకోలేదు కదా. అయితే అంటే మీ హస్బెండ్తో కలిసి ఉండడం అంతా నీకు ఓకేనా? నాకు ఇష్టం లేదు, అందుకే ఇన్నాళ్ళు ఆయన్ని దూరం పెట్టాను. కానీ దూరం పెట్టినంత ఈజీ కాదు ఈ బంధం నుంచి బయటపడ్డం. ఇక నాకు తప్పదు, నేను ఇక్కడే బ్రతకాలి. అలా అని రూలేం లేదాశ. నీకు నేనంటే ఇష్టమని అర్థమవుతోంది. ఏదో మన పరిస్థితి బాలేక ఇదంతా జరిగింది. ఇప్పుడు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అంటున్నావు కదా. నేను నీకు పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేస్తాను, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. నువ్వు నిజంగా చెప్తున్నావా? అవును, నిజంగానే చెప్తున్నాను. నేను చెప్పింది చెయ్యి. నేను ఆలోచించుకుంటాను, అంత త్వరగా ఓకే చెప్పలేను. అక్కడితో ఆ రోజుకి వాళ్ళ సంభాషణ ముగిసింది. సాయంత్రం అర్జున్ బయట నుండి ఆశకిష్టమైన మోతీచూర్ లడ్డులు స్వీట్ బాక్స్ తీసుకొని సంతోషంగా ఇంటికొచ్చాడు. ఇదిగో ఆశ, నీకోసమే తెచ్చాను, నీకిష్టం కదా. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాక్స్ తీసుకుంది. ఏమైంది, మళ్ళీ మౌనదేవత పోనిందా? ఈ మధ్య బాగానే మాట్లాడుతున్నావు కదా. అదేం లేదు, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, రూమ్లో ఉంటాను. టాబ్లెట్స్ తెచ్చిమ్మంటావా? వద్దు, తగ్గుతుందిలే. రాత్రి భోజనాలయ్యాక ఆశ అదే విషయం గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. అర్ధరాత్రి సమయంలో ఆశ ఫోన్ లైట్ వెలగడం చూసి చేతిలోకి తీసుకున్నాడు అతను. ఏదో మెసేజ్ లాగా ఉంది, నేను చూశానని తెలిస్తే అరుస్తుందా? ఇంత అర్ధరాత్రి తనకు మెసేజ్ ఎందుకు వచ్చింది? దీనికి తను డల్గా ఉండడానికి సంబంధం ఉందా అనుకుంటూ ఓపెన్ చేశాడు. అందులో ఆర్యన్ నుండి, నేను చెప్పింది ఏం చేశావు, ఆలోచించావా లేదా అని మెసేజ్ ఉంది. అతను అంతకు ముందున్న మెసేజ్లన్నీ చదివాడు. దాంతో తన భార్య మరొకరిని ఇష్టపడుతుందని అర్థం చేసుకున్నాడు. అర్జున్కి దుఃఖం పొంగుకొచ్చింది. రాత్రంతా నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఆశ నిద్రలేవగానే అతను మెలకువగా ఉండడం చూసింది. ఏమైంది, రాత్రంతా నిద్రపోలేదా? కళ్ళెందుకంత ఎర్రగా ఉన్నాయి? ఆర్యన్ ఎవరు ఆశ? అర్జున్, అది నేనన్నీ చూశాను. ఇది నువ్వు పెళ్లికి ముందు చెప్పుంటే చాలా బాగుండేది. తను ఏదో అడిగాడు, కానీ నేను సరే అనలేదు కదా. ఏ, నీకు అమెరికా వెళ్ళాలని ఇష్టం కదా? అవును, కానీ మనకు పెళ్ళయింది కదా. ఆర్యన్ అంటే నాకు ఇష్టమే కదా. అది కాదు, ఇంక చాలు. మనసక్కడ మనిషివి ఇక్కడ ఉండడం వల్ల లాభం ఏముంది? నువ్వు అమెరికా వెళ్ళే ఏర్పాట్లు నేనే చేస్తాను, హ్యాపీగా ఉండు అనేసి అతను విరుసుగా బయటకు వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు మళ్ళీ వాళ్ళ మధ్య మౌనం అలుముకుంది. అర్జున్ ఆమెను అమెరికా పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కొంతకాలం తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆమెను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు. ఆశ, అన్నీ సర్దుకున్నావా? హా, నాకు భయంగా ఉంది. ఎందుకు? ఎవరికి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడం? చెప్తే ఎవరూ ఒప్పుకోరు, నిజమే. కానీ నిన్ను బాధ పెట్టి వెళ్తున్నానని గిల్టీగా ఉంది.
ఈ ప్రయాణం ఆపేద్దాం అర్జున్. నా మనసంతా గందరగోళంగా ఉంది. ఎప్పుడో ఒకసారి ధైర్యం చేసి అడుగు వేయకపోతే కావాల్సినవి దక్కవు. నువ్వు నా పక్క నుండి ఏం లాభం? నాకు భార్యగా బతకలేవు కదా. నేను చెప్పేది వినొచ్చు కదా అర్జున్ అని ఆమె చెప్తుండగానే పక్కన ఓ కుటుంబం బాధపడుతూ కనిపించింది. ఓ 25 అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఏమైందండి అంటూ అడిగాడు అర్జున్ వాళ్ళని. మాకెవరికి చెప్పా పెట్టకుండా ఒకటి నమ్మి యుఎస్ వెళ్ళింది. ఇదిగో ఇప్పుడిలా ఏడుస్తూ తిరిగి వచ్చింది. ఏమైంది? వాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇక్కడికి వచ్చాయి ఆనందంగా బతుకుదామన్నాడు. ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మా ఎవ్వరి గురించి ఆలోచించలేదు. అక్కడికి వెళ్ళి నెల రోజులు కూడా కాకముందే తను తీసుకెళ్లిన నగలు డబ్బులు అన్నీ లాగేసుకొని తనతో మాటి మాటికి గొడవపడి విసుగొచ్చేలా చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేలా చేశాడు. అవునా? మరి మీరు అతని మీద కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చి ఏం చేయాలి? మా పరువు మేమే తీసుకోవాలా? విషయం బయటపడకుండా ఉంటే దీనికి మరో పెళ్ళైనా చెయ్యొచ్చు అని చెప్పి ఆమెను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్జున్ వాళ్ళ వెంటపడి, అది కాదండి, అతని వివరాలు చెప్తారా ప్లీజ్? నీకెందుకు బాబు, మా ఇంటమ్మాయి కూడా దాదాపు అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. చెప్పండి ప్లీజ్. ఎవడో ఆర్యన్ అంట, పెద్ద ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. కానీ ఏదో హోటల్లో సర్వర్గా చేస్తాడంట. ఇంతకు ముందు కూడా ఇలాంటివి చేసినట్లు తెలిసింది మా అమ్మాయికి ఈ మధ్య. అది విన్నాక అర్జున్ పరిగెత్తుకుంటూ ఆశ దగ్గరికి వెళ్ళాడు. ఆమె అక్కడ కనిపించలేదు. అతనిలో భయం పెరిగిపోయింది. చుట్టూ వెతికాడు, ఎక్కడా కనబడలేదు. సెక్యూరిటీ సాయం తీసుకొని సీసీ కెమెరాలో చూశాడు. ఆమె ఒక క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయినట్టుగా కనిపించింది. వరుసగా తనకి ఫోన్లు చేశాడు. హలో చెప్పు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. ఇంటికా? అవును. నాకు చెప్పొచ్చు కదా. నువ్వు నన్ను బలవంతంగా అయినా పంపించేలా ఉన్నావు, అందుకే చెప్పలేదు. సరే సరే, కాసేపు ఆగు, నేనొచ్చి నిన్ను కలుస్తాను ప్లీజ్. ఓకే. అలా ఆమె కారు ఓ పబ్లిక్ పార్క్ పక్కన ఆపింది. కాసేపటికి అర్జున్ వచ్చి ఆమెను కలిశాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పా పెట్టకుండా వస్తే నేను కంగారు పడనా? ఆశ కోపంగా అతని చెంప మీద కొట్టింది. నేను చెప్తూనే ఉన్నాను, నా మనసు ఏదో కీడు శంకిస్తోంది, ఆగుదామని. నువ్వు ఎలాగైనా నన్ను ఫ్లైట్ ఎక్కించాలనుకున్నావు. చూసావా ఆ అమ్మాయి పరిస్థితి ఏమైందో? నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తే నేనేం చేయాలి? అందుకే భయం వేసి వెనక్కి వచ్చేశాను. వాడెవడో అలా చేశాడని ఆర్యన్ కూడా చేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ ఏదైనా జరిగితే కాపాడడానికి మా నాన్న ఉండడు, నువ్వు కూడా ఉండవు. అంటే ఇది వరకు నాకు అమెరికాలో ఉండడమే ముఖ్యం అనిపించింది. కానీ నిన్న బయలుదేరినప్పటి నుంచి నా మనసు ఒకటే లాగుతోంది. నేను నీకు అలవాటు పడిపోయాను అర్జున్. ప్రేమంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ అలవాటు ప్రేమ కంటే బలమైందని నేనెక్కడో చదివాను. నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఈ తాళిని ఎగతాళి చేస్తే నా ఆడజన్మకి అర్థం లేదేమో అనిపించింది. ఆర్యన్తో గంటలు గంటలు మాట్లాడినా కూడా అందులో తనని ఇంప్రెస్ చేసి అమెరికా వెళ్ళాలన్న ఆశ మాత్రమే ఉండేది. కానీ నీతో 10 నిమిషాలు మాట్లాడినా మనసు హాయిగా గాల్లో తేలుతున్నట్టుంటుంది. ఇవన్నీ నాకు అర్థమవుతున్నా కూడా అమెరికాలో ఉండాలన్న ఆశ కొద్దీ ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఆ అమ్మాయి పరిస్థితి చూశాక నాకు చాలా భయం వేసింది. ఎంత ఇష్టమైన చోటైనా భద్రత లేకుండా బతకలేమని అర్థమైంది. అది నాకు మన ఊర్లోనే దొరుకుతుంది. అయితే మా ఇంట్లో లేదా నువ్వున్న చోట, అంతే. నీకు కోపం ఉన్నా, నా మీద అయిష్టం ఉన్నా తీసుకెళ్ళి మా నాన్న దగ్గర వదిలేయి. వదిలేస్తే వెయిట్ చేస్తాను నీ కోపం తగ్గడానికి. నాకు వేరే ఆప్షన్ ఏముంది? చాలా తింగర్దానివే నువ్వు అని నవ్వుతూ ఆమెను దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. నాతో ఉంటే బాగుంటుందంటున్నావు కదా. ఆ ఒక్క మాటకి నా గుండె పొంగిపోయింది. నువ్వు సంతోషంగా ఉండాలని పంపాలనుకున్నాను, కానీ నువ్వు లేకుండా నేనెక్కడ బతకగలనే? ఇదంతా జరిగి దేవుడు నాకు మంచి చేశాడు. పద ఇంటికెళ్దాం అని కారులో కూర్చున్నారిద్దరు. ఆ అమ్మాయిని మోసం చేసింది, ఆశని మోసం చేయాలనుకున్నది ఒక్కడే అని తనకి చెప్పకపోతేనే మంచిది. భయపడిపోతుంది. ఇప్పుడిక తను నా సొంతం అయిపోయాక ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని మనసులో అనుకున్నాడు అతను. ఆశ తన భర్త భుజాల మీద తలవాల్చి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రయాణం చేసింది. ఆ ప్రయాణంతో వాళ్ళ జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. ఇద్దరూ తమ ఊర్లోనే ఉంటూ ఉన్నంతలో సర్దుకుంటూ ఆనందంగా బ్రతికారు.
కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.